అంతకుముందు ఏడాదిలో నువ్వు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, అంతకుముందు ఏడాదిలో నువ్వు పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలను సాధించగలిగావా, సాధించలేకపోతే అది నీ లోపమా, భావ్య పరిస్థితుల ప్రభావమా, దానికి నీ అంచనాల తప్ప లోపమా. సో ఇలా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ లాస్ట్ 1 year మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక అర్ధగంట ఎవరితో సంబంధం లేకుండా వీలైతే 1 గంట సేపు మీరు ఒక్కరే కూర్చోండి, వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోండి, ఒక గ్రౌండ్లో కూర్చోండి, ఒక గార్డెన్లో కూర్చోండి, మీ బాల్కనీలో కూర్చోండి, ఏం లేకపోతే ఇంట్లో తలపెట్టుకుని కూర్చోండి. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, చాలా గొప్ప మాట అంటాడు, మీతో మీరు కొంచెం సేపు అయినా మాట్లాడుకుంటే మీ వ్యక్తిత్వం పూర్తిగా మార్పు చెందుతుంది అని. మనతో మనం అందరితో మాట్లాడుతుంటాం. సో స్పెండ్ ఏ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక 1/2 hour 1 hour టైం తీసుకొని నేను చెప్పిన ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఈ నెక్స్ట్ 1 yearకు ఏంటి, వాట్ ఆర్ మై గోల్స్, వాట్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్, దీంట్లో ఇది అచీవ్ అయ్యటానికి నాకు ఉండే ఛాలెంజెస్ ఏంటి, నేను ఏమి ఫోర్కాస్ట్ పెట్టుకోవాలి, ఏమి ప్రిడిక్షన్ చేసుకోవాలి. ఇది జరగాలంటే వెనక్కి వెళ్ళండి, లాస్ట్ ఇయర్ని ఇంట్రాస్పెక్ట్ చేయండి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఈ ఇయర్లో నాకు ఎంప్లాయ్మెంట్లో నేను పెరగాలి అనుకో, ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, ఏ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఏ ఇన్వెస్ట్మెంట్ను నేను ఏర్పాటు చేసుకోవాలి, నేను ఏ క్వాలిఫికేషన్ను ఏ ట్రైనింగ్ను పొందాలి, నేను ఏం చేయాలి, వాట్ డిడ్ ఐ నాట్ డూ ఇట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ వాట్ షుడ్ ఐ డూ ఇన్ దిస్ ఇయర్. లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ఇది కాన్స్టాంట్ యాక్టివిటీ. మీరు నిరంతరం మనము అప్డేట్ చేసుకోవాలి. నేను ఏం చేయగలగాలి, లాస్ట్ ఇయర్ ఏం చేశాను, ఇయర్ ఏం చేయాలి, చేయడానికి నేను ఏ రకమైన ప్రణాళికలు వేసుకోవాలి. అవి చాలామంది ఏంటంటే ఆరంభ శూరత్వం ఉంటుంది, ప్రణాళికలు మాత్రం చాలా గొప్పగా వేసుకుంటారు, అమలు చేయరు.